హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ హేమంత్. ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో, కొత్తగా మీకు వచ్చి డౌట్ క్లారిఫికేషన్ చేయాలంటే నేను రోజు కాల్స్ చేస్తాను. సో ఇక్కడ మీకు మంచి డౌట్ క్లారిఫికేషన్ అయిపోద్ది. సో ఒకళ్ళు ఏంటంటే నిన్న మనము తీసుకోవడం మర్చిపోయాం కదా, సో గుర్తు చేశారు, కాల్ చేసి మరి. సో థ్యాంక్స్ ఫర్ మీరు గుర్తు చేసినందుకు. సో ఇది మార్నింగ్ ఓపెన్ చేసాం అనమాట. సో టేస్ట్ చేసాం ఎలా ఉందని. నెక్స్ట్ ఓకే, మళ్ళీ ఒకసారి మీ కళ్ళ ముందు తాగుతాం. ఒక రియల్ ఫ్రూట్ జ్యూస్లా ఉంటుంది అంతే. బాగుంది. ఒక 20% ఆఫ్ పల్ప్ ఉంది, ఇంకా మిగతా 80% ఆఫ్ పల్ప్ అనేది మనకి అలోవెరాది ఉంటుంది అనమాట ఇందులో. సో ఇంకా ఏంటంటే దీంతో ఉపయోగాలు ఉన్నాయి ఫర్ లేడీస్కి. సో 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 మనం వీడియోకి వెళ్ళాలి. ఫస్ట్ కమెంట్స్కి వెళ్ళాలి. కమెంట్స్ అయిపోయిన తర్వాత మనం అందుకు వెళ్ళాలి. సో ఫస్ట్ కమెంట్స్కి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ కమెంట్ వచ్చేసి చూసుకుంటే నిర్మల గారండి. సో సారీ కొంచెం లాగ్ ఉంటే. నిర్మల గారు, సో ఎక్కడ మీ ప్లేస్? హైదరాబాద్ అండి. ఓకే. అండ్ ఓకే బ్రో, మీ ప్యాసివ్ ఇన్కమ్ ఎంత? ఓకే, నేను దానికి ఏమన్నానంటే ఇప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ నాకు ఎలా వస్తుంది? ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళాక కూడా రాదు. ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్ళాక వెళ్తూగా అప్పుడు మనకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మనం వర్క్ చేయాలా అంటే మనం బయట వర్క్ చేస్తేనే కదా మనీ ఇచ్చేది. అలాగే ఇది కూడా ఎక్కడైనా సరే వర్క్ చేస్తేనే ఇస్తారు. అప్పుడు మేనేజర్ అయ్యేదాకా ఓపిక పట్టండి. ఓకేనా, వర్క్ చేయండి. తారు లక్ష్మణ్ అంటండి. లక్ష్మణ్ గారు, మీరు ఏమంటే చాలా బాగుంది సార్. సో మీకు ఆపర్చునిటీ నచ్చినట్టుంది. నా డౌట్ క్లారిఫికేషన్లో కమెంట్ వచ్చిందనమాట. సో చాలా బాగుంది సార్ అన్నారు. అండ్ నెక్స్ట్ కమెంట్ కూడా ఆయనదే. నేను మీ టీంలో జాయిన్ అవుతాను అన్న. సో మీరు మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో ఓకే, ఏం పర్లేదు. మీకు నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు నెంబర్ చూసుకోవడం తెలియకపోతే సో ఇక్కడ చూడండి, చూపించినట్టు డిస్క్రిప్షన్ అక్కడ చూసారా? ఆ డిస్క్రిప్షన్లో వెళ్తే అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి జస్ట్ మీరు ఒక మెసేజ్ చేసి సార్ ఐ వాంట్ టు జాయిన్ అని నాకు జాయిన్ అవ్వాలని ఉంది, జస్ట్ కమెంట్ చేయండి. కన్ఫర్మ్గా డీటెయిల్స్ అనేది నీకు చెప్తాను, ఎలా జాయిన్ అవ్వాలనేది ఏంటిది అనేది. ఓకే అండి. ఇంకా మీలో ఎవరైనా సరే ఇలా జాయిన్ అవ్వాలనుకున్నా, లేదు ప్రోడక్ట్స్ కావాలనుకున్నా, డౌట్స్ ఉన్నా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, ఐ విల్ గివ్ ద క్లారిటీ. అండ్ నెక్స్ట్, మీ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే మీరు ఏం చేయాలి తెలుసా? జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయాలి. ఎలా చేయాలి మీకు తెలియదు, మీరు కొత్తగా వచ్చారు ఛానల్కి. అయితే చెప్తా వినండి. ఇక్కడ చూపించిన విధంగా అక్కడ లైక్ బటన్ ఉంది. లైక్ చేశారా? ఓకే, చేశారు. తర్వాత పక్కన బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. సో ఆ బ్లాక్ కాస్త ఒక వైట్ అయిపోద్ది. తర్వాత కింద మీకు ఆల్ బటన్ వచ్చింది. ఆల్ బటన్ నొక్కిస్తే మీకు టంగ్ 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 అని నేను పెట్టిన వీడియో ప్రతి అప్డేట్ అనేది మీ ఫోన్లోకి వస్తుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యమండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏంటి డౌట్స్ అంటే, చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందులోకి రావాలి, కంపెనీలోకి రావాలి, వాళ్ళకి ఎలాంటి డౌట్లు ఉంటాయంటే, ఇది రియలా ఫేకా, అసలు ఇన్కమ్ ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది డౌట్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన స్కామ్స్ వల్ల ఎలాంటి జరిగాయి అంటే, అసలు ప్రోడక్ట్ ఇంటికి రాదు. కొంతమంది చేస్తే ఎందుకు రాదో తెలియదు. ఎందుకు? అవి కొన్ని స్కామ్స్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళు ఏంటి, మనీ తీసుకుని ఎస్కేప్ అయ్యేవాళ్ళు. సో దాని మీద కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తీసుకుని వెళ్ళిపోయే వల్ల ఏంటి మెయిన్ థింగ్, ఆ 5,000 ఇది ఆఫర్ అంటారు. సో ముందు మనీ వేయకండి, ఆలోచించండి. లాస్ట్లో ఆఫర్ వచ్చినా ఏం వచ్చినా లాస్ట్లో చేసుకోండి. ఫస్ట్లో అయితే మనీ అనేది రూపాయి కూడా కట్టకండి. ప్రొడక్ట్స్కి లాస్ట్లోనే కట్టుకోండి. ముందే ఆఫర్ గిఫ్ట్ అన్న ఏమన్నా ముందు కట్టకండి, లాస్ట్లోనే కట్టుకోండి. ఓకే, నో ఆఫర్ నథింగ్, ముందు అదంతా చెప్పకండి. ఓకే. ఇంకో డౌట్ ఎలా ఉంటుందంటే, ఓకే ఇదే ఎలా అంటే, అసలు ఇన్కమ్ వస్తుందా? ఓకే, ఇన్కమ్ వస్తుందా రాదా? వస్తే ఏంటి, మనకి ఎలా వస్తుంది? ఇంకో డౌట్ ఏంటంటే, అసలు మనకి ఇన్కమ్ అనేది ఒక 1 month చేస్తే అయిపోతుందా? ఈ 1 monthలో మనం ఒక 1 monthలో మనం ఇద్దరు జాయిన్ చేసుకుంటే మొత్తం మనకి ఇన్కమ్ అనేది వస్తుందా? క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు మీ నెల పనిచేసి నెక్స్ట్ నెల పని చేయకపోతే మీకు డబ్బులు ఇస్తారా?
మీరు ఎన్నిసార్లు సీసీలు చేస్తే అన్నిసార్లు మనీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, ఇంకో ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్లో చేసుకోవాలి. అది చేసుకుంటే మీకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే భయ్యా మాకు శాలరీ ఎంత వస్తుంది? శాలరీ ఉండదండి, ఇది బోనస్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది బోనస్ అంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి అదే మళ్ళీ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, శాలరీని మంత్లీ పడుతుందా? మీరు వర్క్ చేస్తేనే పడుతుంది, అది నాట్ శాలరీ, ఇట్స్ అ బోనస్ ఆర్ ఇన్కమ్, అంతే. ఓకేనా భయ్యా ప్రొడక్ట్స్ మంచివేనా అని అడుగుతున్నారు. మీరు కరెక్ట్ పాయింట్లోకి వచ్చారు. ప్రొడక్ట్స్ మంచివేనా, ప్రొడక్ట్స్ వల్ల మంచి రిజల్ట్స్ ఉందా? ప్రతిదానికి మీకు డీటెయిల్గా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. కొన్ని వీడియోస్ ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. ఇంకా మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డీటెయిల్గా కావాలంటే కింద కమెంట్ చేయండి, డీటెయిల్గా చెప్తాను. డీటెయిల్గా అంటే నాకు తెలుసుకొని నేను అవి మాత్రం చెప్తాను మీకు డీటెయిల్గా. నేను తెలుసుకున్నవి గ్యాదర్ చేసినవి మీకోసం చెప్తాను. ఓకే, నెక్స్ట్ షుగర్ తగ్గడానికి ఏమైనా పెద్ద ప్యాక్ ఏమన్నా ఉంటే టెల్ బ్రో. ఓకే, షుగర్ కోసం ఏవైనా అంటే ఇది అలోవెరా జ్యూస్ ఒకటే కాకుండా ఇంకా ఏమైనా ప్యాకేజ్ ఇలా ఉంటే దాన్ని వాడితే ఎలా ఉంటుంది, దాని గురించి కొంచెం విజన్గా మీకు ఈ దానిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ప్యాకేజ్ వల్ల, దాని గురించి మీరు అడిగేది. సో దాని గురించి కూడా డీటెయిల్గా మనం వీడియో చేద్దాం. ఓకే, దాని గురించి కూడా చేద్దాం. ఓకే, చేద్దాం. అండ్ నెక్స్ట్ భయ్యా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, కానీ అప్లికేషన్ ఫీ తీసుకున్నారు 1000 రూపీస్. ఇవన్నీ వాట్సాప్ మెసేజ్లు అండి. అప్లికేషన్ ఫీ 1000 రూపీస్. మీరు వీడియో చూసారో లేదో నాది, నో మనీ పే చేయకండి అని చెప్పి. అప్లికేషన్కి ఫ్రీ కాస్ట్, నో కాస్ట్ అప్లికేషన్ అండి. సో ఈ అప్లికేషన్ కానీ దేనికైనా సరే లేదు, ఫ్రీ. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి. అప్లికేషన్కి నో మనీ, అసలు అప్లికేషన్కి మనీ అనేది లేదు ప్రాసెస్. మీరు ఆ మనీకి అప్లికేషన్కి దానికి అని చెప్పి ఎలా కట్టారో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ 5000 పే చేసా, కానీ నాకు అక్కడ నచ్చట్లేదు, మీ జాయిన్ అవ్వచ్చా? టీంలో జాయిన్ అవ్వచ్చు? లేదు భయ్యా, లేదు. ఒకసారి మీరు ఆ టీంలో జాయిన్ అయిపోయారు అంటే డబ్బులు కట్టేసి మీరు జాయిన్ అయిపోయారంటే మళ్ళీ వేరే టీంలోకి రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఓకే, మీరు జాయిన్ అయ్యారంటే ఇంకా మళ్ళీ రావడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అవ్వాలంటే మినిమం 1 year పట్టిద్ది. 1 year తర్వాత కలవండి, అప్పుడు చూద్దాం. ఓకేనా, 1 year తర్వాత అప్పుడు మాట్లాడతాం. భయ్యా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాము, మేము 2 daysలో 10cc అయిపోయిద్దా? బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. మీరు ట్రైనింగ్ ఎలా తీసుకుంటారో అంటే మేము చెప్పలేను. ఒకటేసారి మీరు ఫస్ట్ మంత్లో ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, అది మీ చేతిలో ఉంటుంది. మీరు తీసుకొచ్చే విధానం బట్టి ఉంటుంది, లేదంటే మీరు ఎలా గైడ్ చేసుకుని వస్తారో, ఈ టీం వర్క్ ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ మంత్ సగం ఫెయిల్ అయినా పర్లేదు, నెక్స్ట్ మంత్ కోసం ట్రై చేయండి. ఓకే, అండ్ అన్నా మీరు చేస్తున్నారా ఇంకా వర్క్? బోత్ ఆర్ ఇన్ ప్రాసెస్. మీకు చెప్తున్నాను కదా, అదే నా ప్రాసెస్ అని చెప్తున్నాను కదా. నేను కాలేజ్కి వెళ్ళడము, మీకు చెప్పడము, మీకు సెర్చ్ చేయడము, మళ్ళీ ఇక్కడ చూసుకోవడము, అన్నీ చేసుకొని చేస్తున్నాను. ఓకే, నా ప్రాసెస్ అంతా ఏదో డిఫరెంట్గా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ చేస్తున్నాను అనమాట. ఓకే, క్లారిటీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం వాయిస్ అనేది మీకు రావట్లేదు. సో ఏంటంటే కొంచెం నేను మైక్ కొనుక్కోవాలి. సో నాకు ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట. సో అప్పుడు దాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఎందుకంటే భయ్యా మీ ఇన్కమ్ ఎప్పుడు చూపిస్తారు? మీ అందరికీ టార్గెట్ ఇచ్చాను, మీరు దాని టార్గెట్ని ఫినిష్ చేయండి, కన్ఫామ్గా చూపిస్తాను. భయ్యా నేను మీటింగ్స్ అన్నీ విన్నాను. సో నేను ఇంకా 2cc కంప్లీట్ చేసేసాక నాకు ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుంది కదా? ఇట్స్ మంచి డౌట్ అడిగారు. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఇప్పుడు. సో మీరు జస్ట్ జాయిన్ అవుతున్నారండి. ఓకే, మీరు జస్ట్ జాయిన్ అవుతున్నారు అంతే. అంటే మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, మీకు ఏఎస్ అవుతున్నారు అంతే. అంతకు మించి మీరు ఇంకేం చేయట్లేదు. ఇంకా జాయిన్ అయితే మీకు ఎప్పుడో అప్పుడు మేనేజర్ పొజిషన్ దాకా, అప్పుడు దాకా వెయిట్ చేయండి. అప్పుడే ప్యాసివ్ ఇన్కమ్ నేను వర్క్ చేయకుండా డబ్బులు వచ్చేస్తాయంటే కాదు. భయ్యా నేను జాయిన్ అయ్యాను.
సో ఇన్కమ్ అనేది నేను జాయిన్ అవుతున్నాను కదా, సో నాకు ఒక 2cc చేస్తే మళ్ళీ వచ్చేస్తుందా? ఒక 2cc తోటి నీకు డబ్బులు వచ్చేస్తే నేను ఈ మీటింగ్లు ఎందుకు చెప్తాను మీకు? వచ్చేస్తుంది కదా, ఇంకెందుకు మీకు ఎంత ఆల్మోస్ట్ ఒక జ్ఞానం ఉంటుంది కదా, అందరు చేస్తారని చెప్పేసి వదిలేస్తాను. ఇంకెందుకు మీకు చెప్పడం? ఇంత ప్రాసెస్డ్గా ఇలా ఉంటుందమ్మా అని చెప్పి నీకు ప్రాసెస్డ్గా నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు? నేను ఇంకా అలా ఏమి ఉండదు, వర్క్ చేస్తూనే ఉండాలి. భయ్యా ఇది ఇంతకీ బిజినెస్సా జాబ్? బిజినెస్, కంప్లీట్ బిజినెస్. ఓకే, నాట్ ఏ జాబ్. జాబ్ అని ఎలా అనుకున్నారు మీరు? జాబ్ అంటే మీకు ఇన్కమ్ మంత్లీ ఇచ్చేవాళ్ళని, కాకపోతే ఇది అదనమాట. సో జాబ్లో మీకు రండమ్మా, మీకు ఆపర్చునిటీ ఇస్తా, మీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా చెప్తారా? ఇవ్వరు కదా. ఇప్పుడు నార్మల్గా మీరు జాబ్స్కి వెళ్తే ఇప్పుడు ఒక మంచి అచీవ్మెంట్ ఉన్నా కూడా మీరు మినిమం వాళ్ళకి జాబ్ చేసుకోవాలన్నా, వాళ్ళ దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది తెలుసా? ఈ మధ్య అది కూడా మొదలైందంట. మనం ఒక జాబ్కి వెళ్తే చెప్పారు ఒక 50,000 సాఫ్ట్వేర్ సంథింగ్, సో 50,000 కడితే వాళ్ళకి జాబ్ ఇస్తామన్నారంట. ఒకరికి 1.5 అన్నారు. సో అది ఇన్వెస్ట్మెంట్ అంటే అలా ఉండాలి ఇన్వెస్ట్మెంట్. మీకు ఇది ఇచ్చినది కదా, మీకు అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ మనము అవుతున్నాం భయ్యా. ఓకే, దీని డౌట్ ఏంటంటే మనకి ఏమైనా ప్రొడక్ట్స్ గురించి ఎలా చెప్పాలి భయ్యా, నాకేం తెలియట్లేదు, మా టీం ఏమో మాకు ఏమీ చెప్పట్లేదు, మరి మేము ఎలా వర్క్ చేసుకోవాలి? సరే, మీరేంటంటే డీటెయిల్గా మీ టీం గురించి మీరు స్టడీ చేసుకోవాలండి. మీ టీం గురించి మీరు స్టడీ చేసుకోవాలి. మీరు ముందు జాయిన్ అవుతున్నారు, మీ డీటెయిల్గా ఏంటంటే అది చెప్పగానే జాయిన్ అయిపోయి ఉంటారు, లేదా డీటెయిల్స్ చూపించగానే జాయిన్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటంటే మీరు వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా అది మాత్రం చూసుకోలేదు. ఏంటి మీరు జాయిన్ అయిపోండి మేము చూసుకుంటాం కాదు, జాయిన్ డీటెయిల్గా మీకు చెప్తున్నారా, ఫస్ట్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా చూసుకోలేకుండా మీరు జాయిన్ అయ్యారు, అది ప్రాసెస్ తప్పు. భయ్యా ఇంకా మేము ఫర్వర్లో జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవ్వాలో లేదో తెలియట్లేదు. మేము ఫార్మర్స్, సారీ మా నాన్న ఫార్మర్. సో నేను తక్కువలో స్టార్ట్ చేసుకోవాలి, నాకు ఇష్టమే కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, మా అన్న కూడా వద్దంటున్నాడు, ఇట్స్ స్కామ్ అంటున్నారు. సో మరి మీరేమంటారు? ఒక్క మాట మీరు ఒకసారి చెప్పండి, దీన్ని ఎలా చేసుకోవచ్చు? నా దగ్గర 2cc చేసుకోవడానికి మనీ అంతగా లేదు. సో మీ మీటింగ్స్ అన్ని క్లారిటీగా విన్నారా? ఫస్ట్ మీటింగ్ ఏదైతే 5 o'clock మీటింగ్లో మనకి 7 o'clock మీటింగ్ అనుకుంటా, మనకి 4 tracks ఉంటాయి. మనం 4 tracksలో ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈమెది ఇంకో కమెంట్ ఉందండి, అది కూడా చెప్తాను. వాట్సాప్ మెసేజ్. ఫస్ట్ ఒకటి మనకి స్లో, మీడియం, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, మనకి 4 ఛాన్సెస్ ఉన్నాయి కదా, మనం ఏదైనా తీసుకోవచ్చు కదా. అండ్ ఇంకొకటి అతనదే. సో నేను మీడియంలో వెళ్తానంటే వద్దంటున్నారు, మీరు సూపర్ ఫాస్ట్ చేసుకుంటే మీకు ఆఫర్ ఇస్తాము, జాయిన్ అయిపోండి అని మేనేజర్ చెప్తున్నారు. సో తిన పొజిషన్ ఏంటంటే అండి, తను 10th వరకు చదువుకున్నారంట, ఇంటర్ వరకు. సో నేను కాల్తో మాట్లాడాను, మీకు అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇద్దరు కాల్ చేశారు ఇలాగే, ఒకళ్ళు 10th, ఇంకోళ్ళు ఇంటర్. సో ఒకళ్ళు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒకళ్ళు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇంటర్ అమ్మాయి మళ్ళీ తవా చేసుకుంటామన్నారు. సో ఈ 10th గర్ల్ ఎవరైతే ఉన్నారో తనకు చేసుకోవాలని ఉంది, కాకపోతే తనకి 18 years అయిపోయింది. తన నాన్న కూడా ఫార్మర్, వీళ్ళ నాన్న కూడా ఫార్మరే, ఇద్దరు. అసలు అనుకోకుండా జరిగింది అదంతా, రెండింటికి ఫార్మర్ అని. సో ఈ 10th class ఎవరైతే ఉన్నారో తను అడిగింది, అన్న ఇట్లా మొత్తం చేసేసుకోమంటున్నారు, మన దగ్గర మనీ ఉండదు కదా, మరి మీకు ఏమైనా ప్రాసెస్ ఉంటే చెప్పండి భయ్యా అంటే, మీరు ఒక చిన్నగా పోండి, మీరు ఒకటేసారి అంత చేసుకోవాలని మీ రూల్ ఏం పెట్టలేదుగా. ఒక 2 months టైం ఉంటుంది, మళ్ళీ జాయిన్ చేసిన తర్వాత 2 months లోపల మీరు మళ్ళీ చేసేసుకోవచ్చు. అర్థమైందా? కాకపోతే సీసీలు యాడ్ అవుతాయో లేదో అదొక్కటి నాకు కొంచెం తెలియదు, కనుక్కొని చెప్తాను. సీసీలు అనేది మీకు యాడ్ అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం యాడ్ చేయనివ్వరు, మీ సూపర్వైజర్లు కానీ స్పాన్సర్లు కానీ యాడ్ చేయనివ్వరు మ్యాక్సిమం. ఎందుకంటే
మళ్ళీ ఈ స్పాన్సరింగ్ మొత్తం మీకు ఏదైతే నెంబర్లు మీరు గ్యాదర్ చేసుకొని కాల్ చేసినా కూడా వాళ్ళ దాంట్లో వేసుకొని ట్రై చేస్తాం. అది సో ఇంకేంటి విషయం, ఇంకొకరు ఉన్నారు, ఇది ఒకటి లాస్ట్ అయిపోయిద్ది అనమాట. భయా నేను కూడా జాయిన్ అయ్యేదామని వాళ్ళు ఆఫర్ అంటే 7,000 పే చేసిన, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు. సో నేనేం చేసినానంటే అప్పుడే నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను నా దగ్గర మనీ అనేది అడ్జస్ట్మెంట్లో లేదు అని. సో తను ఏం చెప్పారంటే, ఇదేంటి ఒక్క నిమిషం, తను ఏం చెప్పారు అంటే మనీ రిటర్న్ రావంటున్నాడంట, ప్లస్ 40,000 కట్టమంటున్నాడంట, 39,000 కట్టమంటున్నాడంట, ప్లస్ మళ్ళీ 7,000 కూడా అన్నీ కలిపేసి అంతే. ముందు 7,000 కట్టాడు, దేనికంటే ఆఫర్ అని చెప్పాడని చెప్పి 7,000 కట్టాడు. తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇది కూడా అమౌంట్ కట్టండి అంటున్నారంట. ఇప్పుడు మనకి అప్పుడు ఏమనిపించింది, స్కామ్ అనిపించిందా నిజం అనిపించిద్దా? సో మీ యొక్క కన్ఫర్మ్ డీటెయిల్స్ ఇవ్వకుండా ఎవరో పెట్టిన కొంతమంది చేసే తప్పుల వల్ల ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది. మొన్న ఒక కాల్ వచ్చింది, స్కామర్ పడ్డాడంట, స్కామ్ అయింది భయ్య, మనీ చేసుకున్నాడు, తర్వాత నాకు ఇన్ఫామ్ లేదు, కాల్ లేదు, కాకపోతే తక్కువలో చేసుకున్నాను నేను 5లో. సో ప్రోడక్ట్ రాలేదు, సో డబ్బులు తీసుకున్నారు, కాల్ ఎత్తట్లేదు. అట్లా కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇంకా మీకు అట్లా డీటెయిల్స్ కానీ మీకు ఏమైనా మంచి టీమ్స్ కానీ ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. తెలుసుగా, డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుందో కింద ఉంటుంది, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మన టీం కాకపోయినా వేరే టీం అయినా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇస్తే చేసుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా డీటెయిల్గా ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే ఏం చేయాలి, కామెంట్ చేయండి కింద. ఏం చేయాలి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఇంకా మీరు కింద కామెంట్స్ చేసేస్తారు కదా, అలాగే ఇంకా ఏమైనా మీకు జాయిన్ అవ్వాలనుకున్నా, ఏమైనా జాయిన్ అవ్వే ముందు డీటెయిల్స్ కావాలనుకున్నా, ఒక 2-3 మీటింగ్స్ అయినా డౌట్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకైనా సరే ప్రొడక్ట్స్, మెయిన్ థింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కావాలి. సో నాయి కాదు, మీకు సపరేట్ ఆర్డర్ పెడతాను కావాలనుకుంటే. ఓకే, కొంతమంది ఉంటారు కదా వెయిట్ లాస్కి సంబంధించినవి కానీ, లేదా షుగర్కి సంబంధించిన సెట్ కానీ, అలాంటివి ఏమైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఆర్డర్ నేను పెడతాను. ఓకేనా, రైట్. ఇంకొకటి, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఫస్ట్ చెప్పాను. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ బెల్ ఐకాన్ కూడా టైప్ చేస్తే టంగ్ 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 మనీ మీ అకౌంట్లోకి ఆ వీడియోలు అనేది పెట్టంగానే వచ్చేస్తుంది అనమాట. సో కూల్గా రిలాక్స్డ్గా ఉండండి, వర్క్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. ఏంటంటే ఒక ఫామ్లో వాడినట్టుగా మీరు కరెక్ట్గా తెలుసుకొని చేసుకోవాలి, రిలాక్స్గా చేసుకోండి, టెన్షన్స్ అనేది తీసుకోకండి, కూల్గా ఒక పద్ధతిలో చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.